నిండుగా బిడ్డల్ని దీవించండి. ఆయా ప్రాంతాల నుంచి మీ మాటలు వినడానికి తరలి వచ్చిన బిడ్డల్ని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వేదిక మీద ఉన్న తమ్ముళ్లను, సేవకులను, మరి కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించి కాపాడమని క్రీస్తు యేసువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, బ్రాహ్మణగూడెం గ్రామంలో మరి తమ్ముళ్ళ యొక్క సహకారంతో ఇలాంటి క్రైస్తవ విజ్ఞాన సభలు జరుపుకోవడానికి దేవుడు చక్కటి మంచి అవకాశాన్ని మనకి ప్రసాదించాడు. ఎన్నో సంవత్సరాల నుంచి మా ప్రాంతంలో, మా గ్రామంలో సభలు పెట్టాలన్నయ్య అని తమ్ముళ్ళు యేషరత్నం గారు కానివ్వండి, పిలుపు గారు, వెంకటేశ్వరరావు, ఇంకా అనేక మంది తమ్ముళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇలా జరిగించాలని, మరి సుబ్బారావు గారు, అలాగే తమ్ముడు శ్రీను, ఇలా చాలామంది ఆశతో చాలా కాలం ఎదురు చూశారు. మరి దేవుని యొక్క కృపను బట్టి, తమ్ముళ్ళ కోరిక, దేవుని ఉద్దేశం, ఈ గ్రామానికి కూడా దేవుని వాక్యం చెప్పడానికి ఇంత మంచి చక్కటి దేవుడు అవకాశాన్ని అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, వేసవికాలం ప్రారంభం కాగానే మన ప్రాంతంలో క్రైస్తవ సభలు విస్తృతంగా జరుగుతూ ఉంటాయి. అనేక మంది దేవుని సేవకులు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు వినిపిస్తూ ఉంటారు. అలా వాక్యాన్ని విన్నా మనం అనేకమైనటువంటి విషయాలు దేవుని గ్రంథంలో నుంచి మనం చదువుకుంటూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఈ లోకంలో దేవుణ్ణి మనం నమ్ముకుంటే మన జీవితాలకు మేలు జరుగుతుంది అనే మంచి ఉద్దేశంతో మనం ప్రభువుని దేవునిగా అంగీకరించాం. మంచిది. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి పరలోక రాజ్యమునకు చేరుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన స్థితిని ఆయన సంతరించుకున్నారు. అందుచేతనే క్రీస్తుని దేవునిగా నమ్ముకున్న మన జీవితంలో మనం నమ్ముకున్న వాళ్ళు నమ్ముకున్నట్టుగానే ఉండిపోకుండా ఈ క్రైస్తవ జీవితానికి ఎంత పరమార్థం ఉందో దానిని గురించి మనం తెలుసుకుని క్రీస్తు కోరుకునేటువంటి అభివృద్ధిని మన జీవితాల్లో నుంచి దేవునికి మనం కనపరచబద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి ఈ కాలపు సమాజం ఎలాగుందో, యేసుక్రీస్తు ప్రభువారు రాకముందటి ప్రపంచం కూడా అలాగే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన పరిపూర్ణమైన దేవుని జ్ఞానాన్ని, ఒక వ్యక్తి ఎలా బ్రతికితే పరలోక రాజ్యమునకు వెళతారో అనేది పరిపూర్ణంగా మనుషులకు అర్థమయ్యేటట్లుగా ఆయన బోధించారు. ప్రభు రాకముందున్న మనుషులకు ఈ పరిపూర్ణమైన సత్యం అనేది తెలియదు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు గారు వచ్చి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా ప్రపంచం సత్యములో ఉన్నదా, మనం సత్యాన్ని గనక అనుసరిస్తున్నామా అని మనం ప్రశ్న వేసుకుంటే, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనం గనక మనం చదివితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అని చెప్తున్నారు పౌలు గారు. ఏంటంట, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మధురమైన సంగతులు, అద్భుతమైన బోధలు మానవ జీవితానికి పరమార్థాన్ని చేకూర్చే
ఉన్నతమైన సంగతులు క్రీస్తు ప్రభువారు ఆయన సువార్త పరిచర్యలో తెలియచేశారు. ఈరోజు మనం చెప్పుకునే మాటల కంటే ప్రభు చెప్పిన మాటలు చాలా గొప్పవి. ఈరోజు సేవకులుగా మేము చెప్తున్న సంగతుల కంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సంగతులు అద్భుతమైనవి. అవి ఎన్ని తరాల ప్రజలు భూమి మీదకి వచ్చినా ఎప్పటికీ మరిచిపోలేని గొప్ప సంగతులు ప్రభువారు ఆయన బోధల్లో నుంచి బయటికి ఆయన తెలియచేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇన్ని సంగతులు చెప్పి శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి చాలామందికి కనిపించి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయారు. నిజానికి ఆయన చెప్పిన మాటలు తరతరాల ప్రజల గుండెల్లో చిరస్థాయిలుగా నిలిచిపోయే మాటలు చెప్పారు. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్పారు. మారు మనసు పొందాలంటే ఏం చేయాలో చెప్పారు. రక్షణ పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎలా ఎదగాలో చెప్పారు. అలా చెప్పడానికి ఇంటిని, బంధువులను, తల్లిదండ్రులను, సుఖాలను విడిచిపెట్టి పల్లె పల్లెకు వెళ్ళి ప్రభు ప్రకటించిన సువార్త బైబిల్లో ఇప్పటికీ నిక్షిప్తంగా దాచబడి ఉంది. మరి ఇంత విలువైన మాటలు ప్రభు చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఆయన తిరిగి 2వ రాకడ వచ్చేంత వరకు ప్రజలలో ఉండి ప్రజలలో చైతన్యాన్ని కలిగించాలని కోరుకున్నప్పుడంట, కానీ ప్రజలు ఏం చేశారంట? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన బోధ మాటలు విడిచిపెట్టి భిన్నమైన సువార్తకు తిరిగిపోయారు అని పౌలు గారు చెప్తున్నారు. ఆ ప్రజలు ఎవరు అంటే ఆనాటి మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు సత్యానికి చెవినివ్వకుండా బ్రతుకుతున్న చాలామంది బిడ్డలు దీంట్లోనే పాతుకుపోయారు. అదేమిటి అంటే యేసు ప్రభు గారు చనిపోయిన సుమారు 25 సంవత్సరాలకి ప్రభువారు గలతీలకి మాట రాస్తున్నారు. అప్పటికి ప్రభు చనిపోయి 100 సంవత్సరాలు అవ్వలేదు, 1000 సంవత్సరాలు అవ్వలేదు. ఇదిగో ఇప్పటికి 1000 సంవత్సరాలు అయ్యింది, 2000 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికి ప్రభు వచ్చి వెళ్ళిపోయి. కానీ పౌలు గారు గలతీలకు రాస్తున్నప్పుడున్న మాట ఉంది చూసారా, అది ఆయన చనిపోయిన చిన్న కొద్ది కాలం 25 సంవత్సరాలకే ఆయన చెప్పిన మాటల్ని సమాజం విడిచిపెట్టేసి భిన్నమైన అబద్ధపు వాక్యము తట్టుకు వెళ్ళిపోయింది అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఇది ఎంత బాధకరమైన సంగతో చూడండి. ఆయన వచ్చేమో నేను చెప్పిన మాటలన్నీ నేను తిరిగి వచ్చే వరకు ప్రతి మనిషిని గుండెల్లో ఉండిపోవాలి అని త్యాగపూరితమైన మాటలు చెప్పాడు ప్రభు. నిజంగా ఈరోజు మనం సుఖపడుతున్నంత గొప్పగా ప్రభువారు సుఖపడలేదు. మనం పొద్దుట టిఫిన్ చేస్తున్నాం, దానికంటే పొద్దుట బెడ్ కాఫీ తాగుతున్నాం, మధ్యాహ్నం అట్లు భోజనం చేస్తున్నాం, 4 గంటలకు మిరపకాయ బజ్జీలో, అరటికాయ బజ్జీలో, బిస్కెట్లో స్నాక్స్గా తీసుకుంటున్నాం, సాయంకాలం రాత్రిపూట మళ్ళీ మామూలుగా భోజనం చేస్తున్నాం. ఇన్నిసార్లు ఎప్పుడైనా బైబిల్లో ప్రభు తిన్నాడా? ఆలోచించండి. మనం పడుకుంటున్నట్టుగా ఖరీదైన లగ్జరీ మంచాల మీద ఆయన పడుకున్నాడా? మనం తిన్నంత ఖరీదైన భోజనం ఆయన తిన్నాడా? ఆలోచించండి. మనకున్నంత తీరిక ప్రభుకి ఎక్కడైనా ఉందా? దేవుని బిడ్డలారా, ఆయనేమో మన కొరకు కష్టపడి అలసిపోయి జీవితాన్ని ప్రణముగా మన కొరకు పెట్టి మంచి మాటలు చెప్పి మన నుంచి దేనిని ఆశపడకుండా ఉత్తమమైన మార్గాన్ని మనకు చూపించి మహాత్ముడు వెళ్ళిపోయినప్పుడు ఆయన చెప్పిన మాటలు కేవలం 25 సంవత్సరాల చిన్న కాలంలోకే మనుషులు బోధని పద్ధతుల్ని మార్చేసుకుని అబద్ధం వైపు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు కూడా ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతున్నది అదే. సత్యం చెప్పడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఒకవేళ సత్యం చెప్పినా ప్రజలు వినే స్థితిలో లేరు. మా చిన్నతనంలోనైతేనండి ఎవరైనా కడితే, ఎవరైనా కనుక సమకూర్చితే ఎక్కడో చోటు చిన్న మందిరం కట్టుకునేవారు సేవకులు. ఆ మందిరంలో చక్కగా సేవ చేసుకునేవారు. కానీ ఇప్పటి ఈ తరాన్ని మనం చూస్తుంటే సంఘాలు తగ్గిపోయినాయి.
సంఘాల స్థానంలో స్వస్థత శాలలు అనేవి విస్తృతమైపోయినాయి. మేము పరిచర్యకి వెళ్తున్నప్పుడు ఎక్కడ చూసినా చర్చి కంటే కూడా స్వస్థత శాలలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు అవి కనిపిస్తున్నాయంటే మనుషులకు ఆరోగ్యం లేని దినాలు ఇవి. సుఖం లేదు ఎవరికిని, రోగాలు రావడానికి చిన్న పెద్ద తేడా లేదు. 10 సంవత్సరాలు రాకుండానే షుగరు, 20 సంవత్సరాలు రాకుండానే బీపీ. చూసారా, ఇంత కష్టమైన అనారోగ్య పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు కనుక ప్రజల అవసరాలను క్యాచ్ చేసుకునే చాలా మంది ఇక ప్రార్థనా ఆలయాల జోలికి పోకుండా కేవలం వీటినే పెట్టి ప్రజలను ఆరోగ్యం బాగు చేసుకోవడానికి మాత్రమే సమకూర్చినట్టుగా, ప్రభు అందుకే వచ్చినట్టుగా అది మాత్రమే చెప్పి మరో లోకం గురించిన ఆలోచన మనుషుల్లో నుంచి చెరిపేస్తున్నారు. పరలోకపు ప్రయాణం కొరకు మనుషులు ఆలోచించుకోకుండా ఈ భూ సంబంధమైన విషయాల మీదనే వాళ్ళు మనసులు పెట్టి బ్రతికినంత కాలం ఇక్కడ సుఖపడడానికి పుట్టాము అన్నట్టుగా మనుషుల యొక్క పరమార్థాన్ని ప్రభు త్రోవకు తీసుకుపోతున్నట్టుగా కనబడుతుంది ప్రియులారా. అందుకే పౌలు గారు అంటున్నారు, యేసుక్రీస్తు ప్రభు వచ్చి మహాజ్ఞాన సంగతులు చెప్పిన 25 సంవత్సరాలకి ప్రజలు ప్రభు చెప్పిన బోధని విడిచిపెట్టేసి ప్రభు చెప్పని బోధ కోసం వెళ్ళిపోయారు అనందు. చూడండి ఎంత అన్యాయం అండి. యేసుక్రీస్తు ప్రభు వచ్చి గొంతు చించుకుని మాట్లాడి శరీరపు సుఖాలను ఎరగక పల్లె పల్లెకి వెళ్ళి ప్రకటించిన బోధని, ఈ సత్యమైన వాక్యాన్ని ప్రజలు తక్కువ కాలంలోనే సమాధి చేయడానికి పూనుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా మనిషికి దేవుడు ఈ ప్రపంచంలో ఇచ్చిన స్థానాన్ని అలా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఈరోజు సకల జీవరాశులన్నిటికంటే కూడా మనుషులు చాలా గొప్పవాళ్ళు. నడకలో కానివ్వండి, మాటలో కానివ్వండి, ఆలోచనలో కానివ్వండి, క్రియలలో చూడండి, మనిషిని మించిన జీవరాశులు అనేవి ఏమీ ఉండవు. పైగా ఏ జీవరాశులకు లేని నీతి కట్టడలు మనకు మాత్రమే ఉన్నాయి. ఇవి జంతువులకు ఉండవు. జంతువులకి నీతి ఉండదు, నియమం ఉండదు. తల్లని, చెల్లని, అన్నయ్యని, తమ్ముడని, అమ్మని భేదం ఉండదు. తెలియదు వాటికి. కానీ మనకు తెలుసు. మనకొక నీతి నేర్పించాడు దేవుడు. ఇన్ని చెప్పిన మనిషిని సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి కంటే కూడా మొదటి స్థానం ఇచ్చి చేసినట్టుగా మనకి దేవుడు చెప్పాడు. ఎందుకంటే మన స్థానాన్ని కోల్పోతామని ఆయనకి తెలుసు. సకల జీవరాశుల కంటే అట్టడుగు స్థానానికి పోతామని కూడా దేవుడికి తెలుసు. ఈరోజు మనుషులకు దేవుడిచ్చిన స్థానంగా ప్రకారంగా మనుషులు బ్రతకడం లేదు పిల్లరా. మరి ఎలా బ్రతుకుతున్నాడు? అసలు మనిషికి దేవుడు ఈ సృష్టిలో ఇచ్చిన స్థానం ఏంటి అని అడిగితే యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. మనం ఎంత గొప్పవాళ్ళమో దేవుడు మనకు చెప్తున్నాడు. ఒకవేళ మనకు ప్రపంచం మనల్ని కులాలుగా, మతాలుగా, ప్రాంతీయ తత్వాలతో విభజించి మీరు ఆ కులం, మీరు ఈ దేశం, మీరు ఈ రాష్ట్రం అని చెప్పడం చేత మన విలువ మనకు తెలియడం లేదేమో. కానీ దేవుడు అంటారా ఆయన మన గురించి ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనం చూడండి ప్రియులారా. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు ఆయన మనల్ని కలుగజేశాడు. ఏంటంట? ప్రపంచంలో దేవుడు ఎన్ని జీవరాశులను చేశాడో. ఒకవేళ మనకంటే బలమైన జీవులు ఉండొచ్చు. సింహం మనకంటే బలమైనది, ఏనుగు మనకంటే బలమైనది, మనకంటే ఎత్తైనది. ఒక జిరాఫీ, ఒక గుర్రం, ఒక ఆవు, ఒక ఎద్దు చూస్తే ఇవి మనకంటే చాలా బలమైన జీవులు, చాలా గొప్ప గొప్ప శక్తి కలిగిన జీవులు. అయినప్పటికీ ఏదైనా నీకంటే ఆకారంలో బలం కలిగి ఉండొచ్చు, పరిమాణంలో పెద్దదై ఉండొచ్చు. కానీ కారణములో చూసేసరికి ప్రపంచములో ఏదైనా నీకంటే చిన్నదే. అది ఆకారంలో మనకంటే పెద్దదై ఉండొచ్చు, బలములో మనకంటే గొప్పదై ఉండొచ్చు. కానీ కారణములో మాత్రం మనిషి కంటే గొప్పది ప్రపంచములో ఏది లేదు. మనం సాక్షాత్తు దేవుని నుంచి పుట్టిన వాళ్ళం.
దేవుడు అనుకుంటే భూమి మీదకి వచ్చిన వాళ్ళు, ఒక గొప్ప జీవిత చరిత్రను కలిగి ఒక చక్కటి ఆయుష్కాలాన్ని భూమి మీదకి తెచ్చుకున్న వాళ్ళు మనం. ఇది మరిచిపోయిన ప్రజలకు దేవుడు చెప్తున్న మాట ఇది. మనము ఆయన చేసిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండినట్లు దేవుడు మనల్ని పుట్టించాడు. అంటే సృష్టిలో మనిషికున్న స్థానం నెంబర్ 1. అది ఎప్పుడో తెలుసా? దేవుని కొరకు మనిషి బ్రతుకుతున్నప్పుడు. దేవుడు ఎలా బ్రతకమని భూమి మీదకి పంపించాడో అలా బ్రతికినప్పుడు, దేవుడు తన స్వరూపాన్ని తన పోలికను మనకిచ్చి పంపించాడు కదా, అవి మనం కాపాడుకుంటున్నప్పుడు ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని కూడా మనకి ఇచ్చాడు. వింటున్నారా? ఆయన యథార్థమైన మనసు కూడా మనకి ఇచ్చాడు. తప్పు చెయ్యని గుణం కూడా మనకి అనుగ్రహించాడు. ఆయన ఎలాంటి గుణగణాలు మనకిచ్చాడో ఇవన్నీ ఆలోచిస్తుంటే సృష్టిలో మనకంటే అండి ఇంత గొప్ప స్థానాన్ని ఆక్రమించుకున్నది ఏది లేదు అని చెప్తున్నాడు. ఆయన చేసిన వాటిలో మనము ప్రథమ ఫలము, అంటే మొదటి వాళ్ళము. సృష్టిలో మనకంటే గొప్ప జీవరాశులు ఏమున్నా, మనకంటే ఉన్నతమైనది, కారణంలో మనకంటే గొప్పది ప్రపంచంలో ఏది లేదని మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే దేవుడు మనిషికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు సృష్టిలో. ఇది కాలక్రమంలో ఏమైందంటే మనిషి దిగజారిపోయి బ్రతకవలసిన స్థితికి వచ్చింది. ఈరోజు 2 పూటలు అన్నం తింటున్నాం కదా, మంచి బట్టలు కట్టుకుంటున్నాం కదా, మంచి స్థితి కలిగి ఉన్నాం కదా, మంచి కారులో తిరుగుతున్నాం, మంచి చదువుకుంటూ ఉంటాం కదా. ఒకవేళ మనం అనుకోవచ్చు మనం గొప్ప స్థితిలో ఉన్నామని, కానీ దేవుడు మనల్ని గొప్ప స్థితిలో ఉన్నామని చెప్పడం లేదు. క్రీస్తుకు పూర్వం 935 సంవత్సరాల క్రితం సొలొమోను గారు అనే మహాభక్తుని ద్వారా దేవుడు ఏమి రాయించాడో తెలుసా ప్రియులారా? సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియులారా. సామెతల గ్రంథములో 6వ అధ్యాయము 6వ వచనం, సోమరి చీమల యుద్ధకు వెళ్ళము. ఎవరిని ఇటమా? సోమరి అంటే సోమరి వాళ్ళు ఎక్కడుంటారు? వీళ్ళు ఒక దేశానికి ప్రత్యేకంగా ఉంటారా? తప్పడ ముక్కు వాళ్ళు, ఎడల్పు ముఖం వాళ్ళు ఎక్కడ ఉంటారంటే చెప్పేసి జపాన్లో ఉంటారండి. అర్థమైందా? నల్లటోళ్ళు కోతిలో ఉన్నవాళ్ళు ఎక్కడ ఉంటారంటే చెప్పేసి వెస్టిండీస్లో ఉంటారు, ఆఫ్రికాలో ఉంటారండి. మరి సోమరి అన్నవాడు ఎక్కడ ఉంటాడు? వీళ్ళు ఏ దేశంలో ఉంటారు? వీళ్ళు జపాన్ వాళ్ళు ఒక దేశానికి పరిమితమై ఉంటారా? నీగ్రో వాళ్ళకు ఒక ప్రాంతానికి పరిమితమై ఉంటారా? ఎక్కడుంటారు అసలు సోమరులు అంటే? ప్రపంచములో దేవుని చేత చెయ్యబడిన బిడ్డలు, నా పిల్లలారా, నా సంతానమా, నా కుటుంబమా అని గొప్పగా పిలవలసిన దేవుడు మనలను సోమరి అని పిలిచే స్థితికి వచ్చాడంటే ఈ రోజు మనిషి అన్న ఆయన ఎక్కడ బతుకుతున్నాడో ఆలోచించండి. ఎక్కడున్నాం మనం అసలు? ఎక్కడుంది ప్రపంచం? నా పిల్లలారా అని పిలవలసిన దేవుడు కదండి. మన బిడ్డలు మనం ఏమని పిలుస్తామండి? వాడు నల్లగా ఉన్నా సరే చాలాసార్లు పిలుస్తూ ఉంటారు. చాలా మంది పిల్లలకి పండు అని పిలుస్తూ ఉంటారు. ఒక ఆవిడ ఇలాగే పిలిచింది. పండు అనగానే నేను చూశాను, ఆడెంత ఎర్రగా ఉంటాడు అనుకున్నాను. నల్లగా ఉన్నాడు, వచ్చాడు. నిజమే, పండే, కాకపోతే నేరేడు పండు. నేరేడు పండు కూడా పండే కదండి, చింతపండు పండే. అలాగనా మన బిడ్డల్ని ఎంత ముద్దుగా పిలుస్తాం. వాళ్ళకి అందం లేకపోయినా, వాళ్ళకి సౌకర్యం లేకపోయినా, ఆ 2 ముక్కులు అంటే చీవుడు వచ్చేస్తున్నా సరే, నా బంగారం అండి, నా వజ్రం అండి, చీవుడిని చక్కగా తీసి అవతల పదేసి మరి ముద్దు పెట్టుకుంటాం. మన పిల్లల్ని ఎంత గొప్పగా పిలుచుకుంటాం కదా మనం, ఎంత గొప్పగా చూసుకుంటాం కదా మనం. అలాగనే దేవుడు కూడా మనలను అలాగే పిలవాలి. అలాగే మనల్ని పిలవాలి, ఇంత గొప్పగానే పిలవాలి దేవుడు మనల్ని. కానీ ఆయన అంటున్నాడు సోమరి అంటున్నాడు. అంటే మనిషి మనిషిగా బ్రతకడం లేదా? మనుషులు మనిషిగా జీవించడం లేదా? ఏ దేవుని చేత మనిషి చెయ్యబడ్డాడో ఆ దేవుని చేతుల కింద లేడా? అది ఆయన బాధ. ప్రార్థనకి వెళ్తున్నంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన,
దైవ సేవకులు చెప్తున్న మాటల్ని వింటున్నంత మాత్రాన మనిషి మంచివాడా? అక్కడ ఉన్నంత భక్తిగా ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఉండగలుగుతున్నాం మనం? ఆలోచించండి. అక్కడ ఉన్నంతసేపే ఎవరు చెప్పారు మంచిగా ఉండాలని? ఇంటికి వచ్చిన తర్వాత లోకంతో కలిసిపోమని ఎవరు చెప్పారు? దేవుని బిడ్డలు అక్కడొకలాగా ఇక్కడొకలాగా ఉండొచ్చా? ఆలోచించండి. ఆదివారం నాడేమో పరిశుద్ధంగా ఉండి ఆదివారం నుంచి ఆదివారం దాకానేమో లోకంలో ఉండొచ్చు. అసలు దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. మరి మీరు ఆలోచిస్తేనే తప్ప ఏది అర్థం కాదు. మనం చేస్తున్న తప్పేంటో, ఈ తప్పు మనల్ని ఏ లోకానికి వెళ్లకుండా అడ్డుపడుతుందో మనకు అర్థం కావడం లేదు. పర్వాలేదు అనుకుంటున్నాం. ఇక్కడ మనుషుల్ని మోసం చేసినట్టు దేవుడిని మోసం చేసేద్దామని, ఇక్కడ మనుషులు కళ్ళు కప్పినట్టు దేవుడి కళ్ళు కూడా కప్పాలనుకుని అయ్యగారికి మాత్రం భయపడతాం తప్ప దేవునికి భయపడే ఎక్కడున్నారు అసలు? ఆలోచించండి దేవుని బిడ్డలారా. అందుకనే క్రీస్తుకు పూర్వం 935 సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడుతూ మహాభక్తుని ద్వారా రాయించిన మాట ఏంటంటే, సోమరి అన్నాడు. సోమరి, చీమల యుద్ధకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి చూసి జ్ఞానం తెచ్చుకో. ఏనా బాగుందండి అసలు ఇది. మన పిల్లల్నేమో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రెసిడెన్షియల్ కాలేజీల్లో స్కూల్లో చదివిస్తూ వాళ్ళు డాక్టర్ అవ్వడానికి, ఇంజనీర్ అవ్వడానికి, సివిల్ సర్వీస్ పాస్ అవ్వడానికి, కలెక్టర్ అవ్వడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనమేమో జ్ఞానం కోసం ఎక్కడెక్కడో పెద్ద పెద్ద కళాశాలల్లో చదివిస్తుంటే, ఇదేంటండి జ్ఞానం తెచ్చుకోవడానికి దేవుడు చీమకాళ్ళ దగ్గరికి పోమంటాడు బొత్తిగను? అంత జ్ఞానం ఉందా? చీమ కాళ్ళ దగ్గర ప్రపంచమంతా సాష్టాంగపడి నేర్చుకోవాల్సిన జ్ఞానం ఉందంటారా? ఉందా లేదా? చెప్పండి. సోమరి చీమ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ నడతను చూసి జ్ఞాపకం తెచ్చుకోరా బాబా అని దేవుడు అంటే, కొట్టుకాడికి వెళ్ళి కమిషన్ తెచ్చుకుంటాం. వింటున్నారా? ఏది మనిషి పట్టించుకోడండి. చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతను చూసి జ్ఞానం తెచ్చుకోరా బాబా అంటే, కొట్టు దగ్గరికి వెళ్ళి గమేక్షం తెచ్చుకుంటాం. తెచ్చుకుని ఏం చేద్దాం? వంటగదిలో అన్నం కాడ కూర కాడ ఎక్కడ అవి దూరిపోయి పాడు చేసి, పాపం వాటి నోరెంత ఉంటుందండి. తినటానికి వస్తే మాత్రం గోడ మీద నుంచి ఏం తినేస్తుంది? ఇంత ముక్కలు కోసుకుంటాం, గోడు మాంసం, మేక మాంసం, ఇంత ముక్కలు పట్టిపోతాయా అంటే అందులో ఎక్కడో చిన్న ముక్క గిల్లుకుని చిన్నది అలా పోతుంది. ఆ మాత్రం దానికి దాన్ని చంపేయాలనుకుంటున్నాం కదా. మరి మనం మన కష్టాన్ని, మన సొత్తుని దారపు పోగంత ముక్క పట్టిపోతుంటే దాన్ని చంపేయాలని గమేక్షణ చేస్తున్నావు కదా. మరి దేవుడు చేసిన సృష్టినంతటిని తేరగా అనిపిస్తున్నావు, ఏం చేయాలి? మనకి ఏం చేసి చంపేయాలి? మనల్ని ఆలోచించండి. మనకి ఏం మందు చేయాలి చంపేయాలి? మరి మనకు అలాంటి నీతి దేవుడు కూడా పట్టించుకుంటే మనల్ని అసలు భూమి మీద బ్రతకనిస్తాడా దేవుడు? మనకు బ్రతుకునివ్వాలా అసలు? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఏమండి, చీమ తలక ఎంత ఉంటుందండి? అసలు మన తలతో విభజించుకుంటూ పోతే దాన్ని చాలా చిన్న తలకాయ అండి. అంత తలకాయకి దానికి శరీరం ఎంతంటే ఇంకో కొంచెం. ఆ చిన్న తలకాయ, చిన్న శరీరం కలిగిన దానికి కాలు ఎంత ఉంటుందండి? అసలు పర్టికులర్గా చూస్తేనే తప్ప కనపడవు కాళ్ళు. అలాంటి కంటికి కనిపించి కనపడని చీమ కాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తలకాయ పెట్టి అవి నడుచుకుంటూ వెళుతున్న క్రమాన్ని చూసి మనం ఏం తెచ్చుకోవాలంట? జ్ఞానం. నిజమేనా? మీకు ఒక విషయం చెప్పనా? చదువుకున్న బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఈరోజు ఇంటర్నెట్ అనేది ఒకటి వచ్చింది. ఇంటర్నెట్ దాని ద్వారానే ఎక్కడెక్కడ ఉన్నవి, ఎక్కడెక్కడ జరిగేవి, ఎక్కడికెక్కడికి పంపించుకునేవి అన్నీ కూడా ప్రపంచం అంతా దాని మీద ఆధారపడింది. ఇప్పుడు ఇది వరకు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా, బ్యాంకులోకి వెళ్ళినా టకటకమని పని అయిపోయేది. ఎందుకంటే చేతితో రాసేవారు, పుస్తకాల మీద చక్కగా రాసి ఇచ్చేసి సైన్ చేసి ఇచ్చేసేవారు. ఇప్పుడు అలా కాదు. అంతా మిషన్లో, అంతా కంప్యూటర్, అంతా ఆన్లైన్ అయిపోవడం చేత ఏమైపోయిందంటే పని ముందుకెళ్తలేదు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా స్ట్రక్ అయిపోయింది, ఆగిపోయింది అంటారు ఇంటర్నెట్. ఏమండి, బ్యాంక్ కాడికి వెళ్ళినా పని చేయట్లేదు అంటున్నారు.
ఏమండి, గంటలు గంటల తరబడి బారులు నిలబడితేనే కానీ కాలక్షేపం జరగడం లేదు, అక్కడ మన పని అవ్వట్లేదు. అలాంటి ఇంటర్నెట్, ప్రపంచానికి విజ్ఞాన పంచుకు తీసుకువెళ్ళడానికి వచ్చిన ఇంటర్నెట్ చీమల నడక నుంచే కనిపెట్టారు దాన్ని. చీమల నడకలో ఉన్న క్రమం, అవి వెళుతున్నటువంటి పద్ధతి, అవి ఫాలో అవుతున్నటువంటి ఆ రూల్స్ ఏమైతే ఉన్నాయో ఆలోచించి ఈ ఇంటర్నెట్ అనే దాన్ని బయటికి తీసుకొచ్చారు. చూసారా? ఇదే కాదు, మహాలోకమైన పరలోకానికి వెళ్ళడానికి కావలసిన ఐక్యత కూడా వాటి దగ్గరే ఉంది, చీమల దగ్గరే ఉంది. కనుక నేను చెప్పిన మాటల్ని ఎలాగా వినటం లేదు, నేను రాయించిన సంగతుల్ని ఎలాగా చూడటం లేదు. ఒకవేళ బైబిల్లో నేను చెప్పిన మాటలు చూడవలసింది వస్తే నీకు ఎక్కడెక్కడ లాభం ఉందో అక్కడే చదువుకుంటావు. అంతేనండి. ఈరోజు కొత్త సంవత్సరం రాగానే క్యాలెండర్లు ఉంటాయి, క్యాలెండర్స్ ప్రింట్ చేసి అమ్ముతూ ఉంటారు. దాని మీద అన్నీ కూడా మన అవసరాలు తీర్చే వాక్యాలు లాంటివే ఉంటాయి. మనకి ఏదైతే లాభమో, మనం ఏదైతే సంతోషపడతామో అక్కడక్కడక్కడక్కడ ఏరుకొచ్చి మంచి మంచివన్నీ రాసి ముద్రించి మనకు అమ్ముతూ ఉంటారు. అంతే. ఇక బైబిల్లో వేరే వాక్యం చూడం, బైబిల్లో వేరొక పద్ధతిని మనం ఆలోచించాం. ఇలాగ అయిపోయిన మన బ్రతుకులో దేవుని విషయాలు అనేసరికి వెనక్కి వెళ్ళిపోయిన ప్రపంచానికి, దేవుడంటేనే పట్టించుకోకుండా నామకార్థమైన భక్తి జీవితాన్ని భూమి మీద కొనసాగించే మనుషులున్న ఈ లోకంలో మనుషులు సోమరి వాళ్ళు అయిపోయారని దేవుడు క్రీస్తుకు పూర్వం 935 సంవత్సరాల క్రితం చెప్పారు. చిన్నతనంలో పెళ్ళిళ్ళు అయితే ట్రంక్ పెట్లు ఉండే, నెనపెట్లు. ఓ ట్రంక్ పెట్టి కొనుక్కొని వచ్చి అందులో బట్టలు వేసి, పెళ్లి కూతురు బట్టలు, పెళ్లి కొడుకు బట్టలు, పౌరటీన్లు, చెప్పులు అన్ని దాంట్లో పెట్లు పెట్టి పట్టుకెళ్ళేవారు. పాపం దిమ్మ తిరిగిపోయేది, చాలా బరువు ఉండేది. అది అలాగ పట్టుకుంటూ వెళ్ళి. ఇప్పుడు చూడండి, పెట్లకి ఏమొచ్చాయి? చక్రాలు. ఏమండి, ట్రైన్లో భోగి ఎంత ఉంటుంది బాక్సు ఒక్కోటి చేతుల్లో. ఎప్పుడైతే చక్రాలు వచ్చాయో, ఎప్పుడైతే ఈ చక్రాలు వచ్చాయో, తమ్ముడు బ్యాటరీలు కొత్తయేనా, ఈజీగా తీసుకెళ్ళిపోయేటువంటి పద్ధతి వచ్చింది. రేపొద్దున్న హ్యాండ్ బ్యాగ్లో కూడా చక్రాలు ఉన్నా మనం ఏం ఆశ్చర్యపోవసరం లేదు. సంకలో తగిలించుకునే హ్యాండ్ బ్యాగులు కూడా చక్రాలు వచ్చాయన్నా ఏం ఆశ్చర్యపోవసరం లేదు. అంటే చూడండి, మనిషిని కూడా ఎవడని ఎత్తుకుంటే బాగుండు కానండి, ఆడి సంఖ కూడా ఎక్కేస్తారు. చివరికి ఎవడినాడు మోసుకెళ్ళని స్థితి, ఇక్కడ పుల్ల అక్కడ ఎట్టలేని స్థితి. ఇవన్నీ చూస్తే దేవుడు చెప్పినట్టు 100% ప్రపంచంలో మనుషులు సోమరులు అయిపోతున్నారేమో అన్న భయం కలుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి దేవుడు చెప్పే అత్యున్నతమైన సలహా ఏంటంటే చీమల దగ్గరికి పోవాలంట. వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటి నడతను కనిపెట్టి చూడాలంట. ఎందుకో తెలుసా? కింద చదువుదాం. ఎందుకండి? వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. ఎందుకంటే చీమలకి న్యాయాధిపతి లేడంటండోయ్. చీమలకి ఎవరు లేరమ్మా? న్యాయమూర్తి లేడు. న్యాయమూర్తి అంటే ఎవరు? జడ్జి గారు. చీమలకి జడ్జి గారు లేరా? ఇదేంటండి? మరి మనకున్నారు. మనకు మామూలు జడ్జి ఏంటి? జిల్లా జడ్జి గారు ఉన్నారు, హైకోర్టు జడ్జి గారు ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జి గారు ఉన్నారు, అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా జడ్జిలు ఉన్నారు. వీళ్ళు కాకుండా మన తగులు తీర్చడానికి మన కుల పెద్దలు ఉన్నారు, మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి ఉపాధ్యాయులు ఉన్నారు, స్కూల్లో వేయడానికి ముందు మనకు మంచి నేర్పించడానికి తల్లిదండ్రులు ఉన్నారు. మనకు ఒక్కలేటండి బాబు, ఇంతమంది ఉన్నారు కదా. ఎంతమంది ఉన్నా మనిషికి క్రమం లేదండి బాబు, భయం లేదు, నీతి లేదు, ధర్మం లేదు. చీమలకి ఎవరు లేరంట? జడ్జి లేడు, న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త అంటే ఏంటి? హైకోర్టులో వేసిన శిక్ష పై కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా లేదు. పై విచారణకర్తలు లేరు. ఇంకెవరు లేరు? అధిపతి లేడు. అధిపతి లేడు, పై విచారణకర్త లేడు, న్యాయాధిపతి లేడు. ఇంకా చెప్తున్నాను, పోలీస్ స్టేషన్ లేదు. చీమలకు పోలీస్ స్టేషన్ ఉన్నాయండి ఎక్కడన్నా? లేవు.
చీమలకి పోలీస్ స్టేషన్ లేవు, చీమలకి కోర్టులు లేవు, చీమలకి జడ్జి గారు లేరు, చీమలకి లాయర్ లేడు. ఎందుకు లేరంటే అసలు గొడవలు లేవు వాటికి. చీమలకి ఎక్కడ గొడవలు లేవు, దారి దోపిడీలు లేవు, కొట్టుకోవడం లేదు, లాక్కోవడం లేదు. ఏ చీమైనా ఎక్కడికైనా వెళ్ళి ఆహారం తెచ్చుకుంటుంది అనుకోండి, ఆ లైన్లో ఈసారి చూడండి మిగతా చీమలు దాన్ని రాసుకుని వెళ్తాయి తప్పదా, రాసుకుని వెళ్ళిపోతాయి తప్ప, అంత దూరాన్ని నుంచి ఆహారం తెచ్చుకుంటున్న చీమని 4 చీమలు దారి కాసి మధ్యలో పెట్టి కుమ్మేసి ఆహారం లాక్కుని వెళ్ళిపోతే ఎక్కడ చూశారు మీరు? ఎక్కడ చూడలేదు. అది ఆహారం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుంటూనే ఉంటుంది, దానిని రాసుకుంటూ వెళ్ళిపోతున్న చీమలు కూడా వెళ్ళి తెచ్చుకుంటాయి. ఇది చూసాం. ఎవడైనా బ్యాంకులో 1,00,000 రూపాయలు డ్రా చేసినట్టు ఎవడైనా చూశాడా? దారిలో 4 కాసేస్తారు. అక్కడ 4 కాచేసి కష్టపడకుండా అన్యాయంగా కొట్టి పారేసేసి ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోతారు. వింటున్నారా? ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. పాపం ఎవడైనా ఫ్రూట్స్ కొనుక్కుని సైకిల్ మీద పట్టుకుని తొక్కుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, పళ్ళు, కమలా పళ్ళు, దానం పళ్ళు ఇలా పట్టుకెళ్ళిపోతున్నప్పుడు ఎవరిదైనా పొరపాటు టప్ మన కవర్ దిగిపోయి కింద పడిపోయింది అనుకోండి, ఆడు పోయేదాకా మాట్లాడు. ఆడు అలా సైడ్ అయిపోగానే ఈ తీసుకుంటికి వచ్చేస్తాడు. సొంత డబ్బులు కొనుక్కున్నట్టు ఫీల్ అయిపోతుంటాడు. ఇది అల్ప ప్రాణులుగా బ్రతుకుతున్న చీమలకి లేదు. ఇది ఎంత గొప్ప సంగతి అండి. ఒక చీమకి జడ్జి గారు అవసరం లేదు, ఒక చీమకి పోలీసు వారు అవసరం లేదు, ఒక చీమకి న్యాయమూర్తి అవసరం లేదు, ఒక చీమకి పెద్దల అవసరం లేదు, ఒక చీమకి క్రమాన్ని నేర్పించే పెద్దల అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? వాటి మధ్య కొట్లాట్లు లేవు, దోపిడీలు లేవు, తన్నుకోవడం లేదు, చంపుకోవడం లేదు. చిన్న ప్రాణులుగా బ్రతుకుతున్న అల్ప ప్రాణులు మనిషితో పోల్చుకుంటే నెగ్లిజిబుల్ అని, ఎక్కడో చిన్నది, చాలా స్వల్పమైనది. అలాంటి ఒక చిన్న ప్రాణికున్న జీవితం 6 అడుగుల మనిషి 60 కేజీల మాంసముద్దగా బ్రతుకుతున్న మన జీవితంలో లేదంటే మనం వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉందో చూడండి. అక్కడ ఇది దేవుడు మనిషిని చీమల దగ్గరికి పొమ్మన్న కారణం ఏంటి తెలుసా? మనకి విద్య, మనకి భయభక్తులు నేర్పించడానికి బాల్య దశలో తల్లిదండ్రులు ఉన్నారు, పాఠశాలకి వెళ్ళగానే భయభక్తులు నేర్పించడానికి మాస్టర్ ఉన్నారు, మాస్టర్ చేతిలో కర్ర ఉంది. వింటారా? అలాగే మనల్ని భయభక్తులతో నేర్పించడానికి మనకు ఒక పోలీస్ వ్యవస్థ ఉంది. నేరం చేసిన వాళ్ళు శిక్షించడానికి పోలీస్ వ్యవస్థ ఉంది. తప్పు చేసిన వాళ్ళని ప్రవేశపెట్టడానికి న్యాయస్థానం ఉంది. అది కాకుండా మనకి సంఘంలో సంఘ పెద్దలు ఉన్నారు, ప్రతి వారం వాక్యం చెప్పడానికి ఏమో సేవకులు ఉన్నారు. స్త్రీల కూటం అంటున్నాం, పురుషుల కూటం అంటున్నాం, సంఘ పెద్దల కూటం అంటున్నాం, యవనస్తుల కూటలు అంటున్నాం. ఇన్ని కూటాలు పెట్టుకున్న మనిషికి జ్ఞానం లేదు. అక్కడక్కడ చూస్తూ ఉంటాను, యవ్వనస్తుల కూడిక అని పెడతారు. యవ్వనస్తుల కూడిక మనదే, తీసివేత సాతాంది. మనం కూడతా ఉంటే తీసేస్తుంది వెనకాల నుంచి. చూసారా? మనం వారం నుంచి వారం వరకు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా, ఎన్ని సభలు పెట్టుకున్నా, ఎన్ని కూడికలు పెట్టుకున్నా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టు సాతాను మనుషుల్ని ఎట్టి పరిస్థితుల్లో పైకి రానివ్వటం లేదు. పేరుకు మాత్రమే ఇవన్నీ జరుపుకుంటున్నాం. ఆ సంఘం ఆయన మీటింగ్ పెట్టాడు కనుక నేను పెట్టాలి, నేను పెట్టాను కనుక ఆయన పెట్టాలి. ఇదిగో చూసారా, పాపం లేక ఇన్ని సంవత్సరాలకి పెట్టారు. ఇక్కడ ఈ ఊర్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది దైవ సేవకులు ఉన్నారు పాపం. ఏమండి, ఇది ఏమన్నా కండిడెన్స్ అండి? ఇది దేవుని సభలు కదా మరి. ఇవి మేమేమన్నా వ్యతిరేకంగా ఏమైనా చెప్తామా పని? ఇది దేవుని మాటలు కదా మరి. అయ్యోయ్యో, ఇక్కడే కలిసి లేకపోతే పరలోకానికి ఎలా వెళతామండి మనం? అలాగని సంఘానికో పరలోకం ఉందా? పెంతుకొస్తులకో పరలోకం, ఆర్సీఎంలకో పరలోకం, జీడిఎంలకో పరలోకం, బైబిల్ మిషన్కో పరలోకం ఉందా అసలు? అందరూ కలిసి ఒక లోకానికి వెళ్ళాలా? సంఘానికి ఒక పరలోకం ఉంటుందా? ఏంటండి, ఇంత జ్ఞానంతో దేవుని బిడ్డలకి వాక్యం చెప్పే నాయకులు లేరా? అందరినీ ఒక్కటిగా చేసి దేవుని ప్రేమను మనుషుల మధ్య పంచే సేవకులు లేరా? అందరూ ఉండి పాడైపోయే మనమేంటి?
ఎవరు లేకపోయినా క్రమంగా వెళ్ళిపోయే చీమలేంటి అసలు. నిజమే, మనిషి అన్న ప్రతి వాళ్ళు చీమ దగ్గరికి పోయి నేర్చుకోవాలని దేవుడు చెప్పిన మాట 100% కరెక్టు. నిజమే, సృష్టిలో మనం గొప్పవాళ్ళుగా అయితే ఉండొచ్చు, అన్ని జీవరాశుల కంటే గొప్పగా దేవుడు మనల్ని పుట్టిస్తే పుట్టి ఉండొచ్చు. కానీ కాలం గడిచే కొలది మనిషి బుద్ధి గడ్డి తింది. ఒకప్పుడు దేవుడు చేసినట్టుగా లేడు ఈరోజు మనిషి. దేవుడు మనిషిని తప్పు లేనివాడిగా, నిష్కళంకుడిగా, పవిత్రుడిగా పుట్టించాడు. తెలియక చాలా మంది అంటారు మనిషి పుట్టడమే పాపం అండి అంటారు. చాలా పొరపాటు అండి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాం. అలాగంటే మనం ఏం చేశాడు దేవుడు మనల్ని? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గారు రాసిన గ్రంథములో 7వ అధ్యాయము 29వ వచనం చూడండి ప్రియులారా. ప్రసంగి గారు రాసిన గ్రంథములో 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడండోయ్. దేవుడు పుట్టించడంలో మనిషికి ఏ తప్పు లేదు. మేము జన్మతా పాపలం అంటాం, చాలా పొరపాటు. వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్ని గౌరవించండి. సరి చేసుకునే మనసు ఉంటే అలాంటి భావాలు తుడిచేసుకోండి. మనందరం ఒకటే, మేము మీకంటే గొప్పవాళ్ళం ఏం కాదు. మనందరం వాక్యాన్ని గౌరవించాలి, వాక్యానికి లోబడాలి, మనందరం కలిసి దేవునికి మహిమకరంగా జీవించాలి. మర్చిపోకండి ప్రియులారా, దేవుడు మనుషులను చెయ్యడంలో ఏ లోపమూ లేదంట. మరి ఎందుకు పాడైపోయాం? ఎవరు చెప్పారు మనకి? దేవుడు అలా మనలో పాడైపోవడానికి ఏమైనా అలాంటి అవయవాలు ఏమైనా పెట్టాడా మనకి? ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని చేయడంలో ఏ దోషం లేదు, నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. ఇలా పుట్టిన మనం వివిధ తంత్రములు కల్పించుకుని పాడైపోయాం. ఇలా దేవుడికి తప్పు కాదు, మనం చెడిపోయాం. మన పుట్టుకలో దేవుడు మనల్ని చేయడంలో ఏ దోషము లేదు. పవిత్రులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, యథార్థవంతులుగా పుట్టించాడు. మాట రాని వాళ్ళుగా, నడక రాని వాళ్ళుగా, ఏమీ తెలియని వాళ్ళుగా, పసికందులుగా భూమి మీదకి వచ్చిన మనం అన్నీ తెలిసేసరికి బుద్ధి వక్ర మార్గానికి వెళ్ళిపోతుంది. వివిధ తంత్రములు కల్పించేసుకున్నాం. పాల్లో నీళ్ళు కలిపేయడం, కందిపప్పులో రాళ్ళు కలిపేయడం, వీడికి వాడికి కళ్ళాలు పెట్టేయడం, ఏమండి లేనిపోని సాడీలు చెప్పడం, బ్రతకడం కొరకు అబద్ధం ఆడడం, ఏమండి జీవితం అందరికంటే గొప్పగా ఉండాలంటే శరీరాన్ని అమ్మేసుకోవడం. ఇలాగ ఇవన్నీ కల్పించుకున్నది ఎవరు? మనం కాదా? దేవుడు చెప్పాడా? లేదా దేవుడు మనల్ని అక్రమంగా పుట్టించాడా? దేవుడు మనల్ని చేయడంలో ఏదైనా తప్పు ఉందని చెప్పాడా బైబిల్లో? లేదండి. యథార్థవంతులుగా చేసినప్పుడు ఎందుకు పాడైపోయాం? దేవుడు గీసిన గీత మీద నడవకుండా ఎందుకు పాడైపోయాం? దేవుడు చెప్పిన మాటలు వినకపోవడం వల్ల, దేవుడు బ్రతకమని సూచించిన జీవిత విధానాన్ని అనుసరించకపోవడం వల్ల. ప్రియులారా, దేవుని రాజ్యాంగాన్ని, దేవుడి చట్టాన్ని, దేవుడి ఇష్టాన్ని పట్టించుకోవడం లేదు. సొంతంగా అక్రమమైన మార్గంలో వెళ్ళిపోతుంది ప్రపంచం. అందుకే చీమలకు అవసరం లేని న్యాయమూర్తి మనకు అవసరమయ్యాడు. చీమలకు అవసరం లేని పోలీస్ స్టేషన్ మనకు అవసరమైంది. చీమలకు అవసరం లేని తీర్పు మనకొచ్చింది. చీమలకు అవసరం లేని పెద్దలు మనకొచ్చారు. మనకంటే చిన్న ప్రాణులే ఇంత సక్రమంగా, మంచిగా, గొప్పగా, నీతిగా బ్రతుకుతున్నప్పుడు సాక్షాత్తు దేవుని పోలికగా పుట్టిన మనం ఎందుకు ఇలా పాడైపోతున్నామో ఆలోచించండి. పాడైపోతే మాత్రం చనిపోయిన తర్వాత నరకాన్ని తప్పించుకుంటామా మనం? ఒక ప్రక్కనేమో భయంకరమైన అగ్నితో పాతాళం పొంచి చూస్తున్నప్పుడు దాన్ని మరిచిపోయి 60 సంవత్సరాల జీవితం కొరకే బ్రతకడానికే చూస్తే ఎలా మరి? వింటున్నారా? దేవుడు మనిషిని గొప్పగా పుట్టించినప్పుడు, గొప్ప స్థితి ఇచ్చినప్పుడు, దేవుడిచ్చిన స్థితిని మరిచిపోయి మనిషి జీవరాశుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవలసిన కర్మ వచ్చింది. జీవరాశుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన కర్మ వచ్చింది. 2004 సంవత్సరంలో సునామీ వచ్చింది డిసెంబర్ నెలలో. చాలా మందికి తెలుసు. 2,50,000 మంది కంటే ఎక్కువ చనిపోయారు ఆ రోజు. అప్పుడు సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి జంతు ప్రదర్శనశాల, ఏనుగులు, ఒంటెలు, ఏమండి మరి హిప్పోపటమస్సులు, లేదంటే జీబ్రాలు,
ఇలాంటివి కొన్ని దేశాల సముద్ర తీర ప్రాంతాల్లో వాటికి దొడ్లు నిర్మించి వాటిలో పెట్టి పోషించేవారు. ఎప్పుడైతే సునామీ వస్తుందనే సంగతి జ్ఞానవంతుడైన మనిషికి తెలియలేదు, కానీ సముద్ర తీర ప్రాంతాలలో దొడ్లు కట్టి అందులో మేపుతున్న జంతువులకు తెలిసిపోయి ఏనుగులు ఎప్పుడూ చెయ్యలేనంత భయంకరమైన శబ్దం చేసుకుంటూ కాళ్లకు కట్టిన ఎనప గొలుసులు తెంపుకొని ఊర్లోకి పరిగెట్టుకుంటూ పోతున్నాయంట. అవి ఎందుకు వెళుతున్నాయో దానిని కాస్తున్న వాళ్ళకి అర్థం కావడం లేదు. అరే సునామీ వస్తుందిరా అని చెప్పడానికి దానికి ఏమో నోరు లేదు. చూసారా, అందులో ఉన్న జంతువులు గొలుసులు తెంపుకుని పారిపోతుంటే ఎందుకు వెళ్ళిపోతున్నాయి అని కూడా పడి వెళ్ళారంట. వాటిని కొడుతున్నారంట. ఇవి ఇలాగా ఖాళీ చేసి బయటకు వచ్చాయంతే సముద్ర తరంగాల కెరటం వచ్చి భూమి మీద పడేసరికి లక్షల మంది చచ్చిపోయారు. ఈ ఏనుగులో కూడా వెనకాల నిలబడులు బతికిపోయారు. చూసారా, ఎవరికి తెలిసింది సునామీ వచ్చిందని వస్తుందని? ఏమా, జంతువులకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు చూడండి, కోడి మేపుకుంటాం. మనం మేపుకుంటున్న చోట మన ఇంటి దగ్గర పచ్చని చెట్లు మొక్కలన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు పాములు వచ్చాయనుకోండి, గోరింకలు, కోళ్ళు, పక్షులు ఇవన్నీ అరుస్తూ ఉంటాయి. ఎలా తెలిసింది వాటికి? చూసారా, దగ్గరే ఉన్నా మనం పట్టించుకోం, కానీ అవి మనల్ని మేలుకొలుపుతూ ఉంటాయి. కనుక ప్రియులారా, మనుషుల కంటే జీవరాశులు ప్రథమ స్థానంలో ఉన్నాయి. అసలు మనకిచ్చిన స్థానం వెనకపోయింది. అందుకనే ఏ చీమ దగ్గరికి దేవుడు మనల్ని వెళ్ళమని చెప్పాడో, ఈ చీమలకి ఎంతటి చరిత్ర ఉందో ఇంతవరకు ఎవరూ చెప్పలేని గొప్ప మాట చెప్తాను మీకు నేను. బైబిల్ అంటే ఇలా చదవాలి, ఇలా నేర్చుకోవాలి, అప్పుడే మన భక్తిని దేవుడి కొరకు మనం కాపాడుకుంటాం. ఇవన్నీ తెలియాలి ప్రియులారా. మనకి బాప్తీసం తీసుకున్నా మనం ఎందుకు క్రమంగా దేవుడి కోసం బ్రతకలేకపోతున్నామంటే బైబిల్లో ఏముందో మనకు అర్థం కావటం లేదు. దేవుడు పర్లేదులే అనిపిస్తుంది మనకి. ఎన్ని తప్పులు చేసినా మనల్ని ఏమి అనలే అనిపిస్తుంది. చూసారా, అది చాలా పొరపాటు. ఒక మంచి మాట మనం చదువుకుంటేనండి, ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం చూడండి ప్రియులారా. ఆదికాండములో 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి వాటికి సాటి అయిన సహాయం చేయదునని అనుకునేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుంచి నిర్మించి ఆదాము యొద్దకు తీసుకొచ్చాడు. ఎందుకు? వాటికి ఏం పేరు పెడతావు నువ్వు పెట్టినైనా చేయడం నా వంతు, చేసిన వాటికి పేరు పెట్టడం నీ వంతు. చాలా బాగుంటుంది. కొన్నిసార్లు మంచి అద్భుతమైన ఇల్లు కట్టుకుని ఆ ఇంటిని ఓపెన్ చేయడానికి ఎవరికి ఇస్తారు? ఓ మంచి సేవకుడికి, ఓ మంచి స్నేహితుడికి, ఓ మంచి ప్రేమ గలవాడికి ఇచ్చి ఓపెన్ చేయవయ్యా నువ్వు అంటారు. చూసారా, అంటే ఇంత ఇన్ని కోట్లు పెట్టుకున్న కట్టడమైనా సరే మన మీద ఉన్న ప్రేమతో మనకి ఇచ్చేదాన్ని ఓపెన్ చేయమంటారు కదా. అలాగా దేవుడు జీవరాశులను, జంతువులన్నిటిని కలిగించి వాటికి పేరు పెట్టే అధికారం ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. అప్పుడు ప్రతి భూజంతువు ఆదాము పాదాల దగ్గరికి వచ్చిందా? ఏమా చెప్పాలి, వచ్చిందా లేదా? వచ్చింది. అప్పుడు గుర్రం వచ్చిందా? ఏనుగు వచ్చిందా? పులి వచ్చిందా? మేక వచ్చిందా? ఏగొచ్చిందా? దోమ వచ్చిందా? చీమ వచ్చిందా? వచ్చిందా? వచ్చింది. జంతువు అంటే పెద్ద శరీరం ఉండి పెద్ద పెద్ద కొమ్ములు ఉన్న ఖడ్గమృగం అనుకోకండి. జంతువు అంటే నేల మీద ప్రాకే చీమల దగ్గర నుంచి మనుషులకు దడ పుట్టించిన డైనోసార్ల వరకు జంతువులే. నేల మీద ప్రాకే చిన్న చీమ దగ్గర నుంచి డైనోసార్ల వరకు ఉన్న జీవరాశులన్నీ జంతువులే. అంటే ప్రతి భూజంతువుని ఆదాము పాదాల దగ్గరికి దేవుడు తెచ్చాడో చెప్పాడే ఫస్ట్లోనూ. అప్పుడు కోతి, పంది, గుర్రం, కుక్క, పులి, సింహం, ఏనుగు వాటితో పాటు ఎక్కడో చోట మధ్యలోనో చివరిలోనో ఫస్ట్లోనో చీమ కూడా వచ్చింది. ఏం చేయడానికి? పేరు పెట్టించుకోవడానికి. ఎందుకో తెలుసా? అప్పుడు మనిషి చీమ కంటే జ్ఞాని. అప్పుడు ఆదామవ్వలు తప్పు చేయలేదు. సాక్షాత్తు దైవజ్ఞానంతో నింపబడి ఏదేను తోటలో ఫస్ట్ జనరేషన్గా వాళ్ళ తోటలో ఉన్న
తొలి దంపతులు వాళ్ళు, తొలి బిడ్డలు వాళ్ళు. అప్పుడు ఆదాము సాక్షాత్తు దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని జ్ఞానం కలిగిన వాడు, గొప్పవాడు. అప్పుడు మనిషి అంత గొప్పవాడుగా ఉన్నాడు కనుక సకల జీవరాశుల్ని మనిషి పాదాల దగ్గరికి తీసుకొచ్చాడు దేవుడు. కొంతకాలం జరిగేసరికి ఏమైంది? ఏ మనిషికైతే ప్రపంచ జీవరాశుల జంతువులన్నీ మనిషి పాదాల దగ్గరికి తీసుకొచ్చాడో, అలాంటి జీవరాశులలో చిన్నదైన ఒకనాడు పేరు పెట్టించుకుని వెళ్ళిపోయిన చీమ దగ్గరికి తిరిగి మనిషిని వెళ్ళిపోమని చెప్పాడు. అంటే ఏమైంది? మనిషి స్థానం దేవుని దగ్గర రివర్స్ అయిపోయింది. మనిషి స్థానం దేవుని దగ్గర తల్లకిందలైపోయింది. దేవుడిచ్చిన ఆధిక్యతను మనిషి కాపాడుకోలేకపోయాడు. దేవుడిచ్చిన గొప్పతనాన్ని మనిషి కాపాడుకోలేకపోయాడు. దేవుడిచ్చిన అందమైన జీవితాన్ని మనిషి భద్రపరచుకోలేకపోయాడు. దేవుడంతటి వాడికి ఎదురు తిరిగే స్థితికి ఎదిగితే చివరికి మనుషుల కర్మ జంతువుల దగ్గరికి పోయి నేర్చుకోవాల్సిన కర్మ వచ్చింది. మనుషులు జంతువులు పాదాల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన కర్మ వచ్చింది. మనమేంటి? మనల్ని కలిగేసిన తండ్రి అయిన దేవుడు ఏంటి? అసలు మన వంశం ఏంటి? మన సంతతి ఏంటి? ప్రపంచంలో ఏదైనా మన దగ్గర నేర్చుకోవాలి తప్పించి ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకునేంత కర్మ కాదు మంది. కానీ చేతులారా తెచ్చుకున్నాం మనం దీన్ని. అంటే మానవుని స్థితి దేవుడి దగ్గర పడిపోయిందా? అందుకే దేవుడు అంటున్నాడు, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే ఒకసారి పేతురు గారు ప్రభుతో మాట్లాడుతున్న మాట, దీని కింద వాక్యం ఎంత గొప్పదో ఈరోజు మనం చూద్దాం. మార్కు గారు రాసిన సువార్తలో 10వ అధ్యాయము 28వ వచనం నుంచి పేతురు గారు అంటున్నారు, నాయనా ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి కూడా తిరుగుతున్నాం సుమా. రేపొద్దున్న మమ్మల్ని ఒక కన్నేసి చూడాలి నువ్వు. మేమేం తెచ్చుకోలేదు. మా భార్యలు వదిలేసాం, మా వలలు వదిలేసాం, మా కుటుంబాలు వదిలేసాం, సమస్తాన్ని వదిలిపెట్టిన కూడా తిరుగుతున్నాం నాయన అంటున్నారు. దేవుని బిడ్డలారా, మనం ఏమైనా వదిలేసామా దేవుడి కోసం? ఆలోచించండి. మనం ఏమైనా వదిలిపెట్టామండి దేవుడి కోసం? ఏమైనా నష్టపోయారండి ఎవరైనా? అసలు మొదటి శతాబ్దంలో ఉన్నవాళ్ళు ఏమో ప్రభువుని నమ్ముకుంటే అన్నీ ఊడిపోతుంటే, ఇప్పుడు మాత్రం కోట్లు సంపాదించేస్తారు ప్రతి ఊడును. నిన్నగాక మన సేవకు వచ్చిన వాళ్ళు కూడా లక్షల రూపాయలు సంపాదించేసుకుంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదించే వ్యాపారం ప్రపంచంలో ఏదైనా ఉందని అడిగితే ఇది ఒక్కటే. మంగళ షాప్ పెట్టుకోవాలన్నా సబ్బుకి, బ్రష్కి, బ్లేడ్కి, దువ్వనికి, అద్దానికి 500 రూపాయలు ఉండాలి. కానీ బైబిల్ చెప్పడానికి ఏం అవసరం లేదు. బైబిల్ కూడా మనకు ఉన్న అవసరం లేదు. ఎవరిదైనా పక్కన అడుక్కొని చెప్పేసుకుని వెళ్ళిపోవచ్చు. అలాగ సేవ ప్రారంభించిన వాళ్ళు కోట్లకు పడగలెత్తేసారు ఈరోజు ప్రపంచంలో. పేతురు గారు అంటున్నాడు, నాయన ఇదిగో సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం. ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ప్రభు ఏమన్నాడు చూడండి పేతురుతోటి, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇల్లునైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములైనను విడిచినవాడు ఉన్నాడు. ఎవడన్నాడు అంటాడు? దేవుని కొరకు అన్నదమ్ముల్ని, భార్యని, భర్తని అవసరమైతే సుమండి వీటిని విడిచిపెట్టకూడదు. భార్య భర్తలు విడిచిపెట్టి ఉండకూడదు అసలు. ఏమండి? ఒకవేళ దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము, సువార్త నిమిత్తము నీ ఆస్తిని కానీ, నీ అన్నదమ్ములు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ ఆస్తి పోస్తులు కానీ విడిచిపెట్టేసినోడు నూరంతలుగా బహుమానం పొందుకుంటాడు అంటున్నారు. అసలు విడిచిపెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటారండి? విడిచిపెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటారా? దేవుడి కొరకు నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉంటారు? అసలు దేవుడి దగ్గరికి రావడమే లాభం పొందుకోవడానికి, దేవుని దగ్గరికి రావడమే బాగుపడడానికి, దేవుడి దగ్గరికి రావడమే ఆరోగ్యం పొందుకోవడానికి. నష్టపోవడానికి అయితే ఎవరు రారండి. అలాంటి వాళ్ళు మొదటి శతాబ్దంలో ఉన్నారు నష్టపోయిన వాళ్ళు. ఇప్పుడు ఎవరు ఉండరండి అసలు. చిన్నోడు కానించి పెద్దోడు వరకు, చిన్న సేవకుడు కానించి పెద్ద సేవకుడు వరకు, చిన్న విశ్వాస కానించి పెద్ద విశ్వాస వరకు నష్టపోవడానికి రారండి ఎవరన్నా సాధారణంగా. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఏమండి? ఎవరైనా కనుక నా నిమిత్తము, సువార్త నిమిత్తం మీరు ఏదైనా నష్టపోతే ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ప్రతిఫలం పొందుకుంటారు పరలోకంలో అని చెప్పాడు. అని
క్రింద ఎంత మంచి మాట చెప్పాడో చూడండి. ఇప్పుడు ఇహమంది హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండును, తల్లులను, పిల్లలను, భూములను రాబోయేలాగా ముందు నిత్య జీవమును పొందునని మీతో నిత్యము చెప్తున్నానని చెప్పి, ఇదిగో బాగా వినాలి, మొదటి వారు అనేకులు కడపటి వారు అయిపోతారు. అంటే అర్థం ఏంటమ్మా? చాలా మంది అంటూ ఉంటారు, అవే మేము పుట్టు క్రైస్తవులు అండి, మా తాతగారు గుడికి రాయిచ్చినాడు. అదేనండి, మేము బై బర్త్ మేము క్రిస్టియన్స్ అండి, మేము మా తాత అండి ఈ గుడికి గంట ఇచ్చింది అంటారు. అంటే ఇలాగ మేము ప్రథములు అండి, మేము మొట్టమొదటి వాళ్ళం అండి, మేము మొదటి వాళ్ళం అండి, మా ఫస్ట్ ప్రయారిటీ అండి. అసలు ఈ ప్యాంట్లో ప్రభు ఫోటో మా ఇంటికడే కనపడిందండి. ఈ ప్యాంట్లో ప్రభుకి మొట్టమొదటిగా మా ప్రార్థన చేసింది మా మా అమ్మండి అని ఇలాగా మేము మొదటి వాళ్ళం అని చెప్పుకుంటూనే చివరికి జారిపోయాం. అంతే మనం. దేవుని బిడ్డలారా, మనం సంపాదించిన మొదటి స్థానం ఈరోజు ఎక్కడుందో ఆలోచించండి. ఫస్ట్ మనకున్న భక్తి ఇప్పుడుందా? ఫస్ట్ మనకున్న విశ్వాసం ఇప్పుడుందా? ఫస్ట్ మనకు తప్పు చేయని బుద్ధి ఇప్పుడుందా? మనకి దిగజారిపోయి మోసపోయి దేవుడు మోసం చేస్తున్నాం అనుకుని, ఏ మెరగనట్టు చక్కగా బ్రతికేస్తున్నాం అనుకుని మోసపోతలేదా మరి మనం? అందుకే దేవుడు అంటున్నాడు, ఏమన్నాడమ్మా? మొదటి వారు అనేకులు కడపటి వారు అయిపోతారు. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. మొట్టమొదటి బిడ్డలు అనిపించుకుని ప్రపంచ జనాభాలో కూడా మొట్టమొదటి స్థానం క్రైస్తవులది. ప్రపంచంలో మొట్టమొదటి దేవుని బిడ్డలు ఇశ్రాయేలీలు, దేవుని బిడ్డలు. ప్రపంచ జనాభాలో మొట్టమొదటి స్థానం అంది. మన పూర్వీకులు ప్రపంచ జనాభాలో దేవుని బిడ్డలుగా గుర్తింపు పొందిన వాళ్ళు మన వాళ్ళే మొదటిగా. అన్ని ఫస్ట్ అనిపించుకున్న మనం చివరికి వెనక్కి వెళ్ళిపోయాం. చివరికి చీమల దగ్గరికి పోయి నేర్చుకోవాల్సినంత దిగజారిపోయింది పరిస్థితి. నేను గొప్పవాడిని అనుకుంటున్నావు మనం? నేను మాటగారిని అనుకుంటున్నారా? నేను నోరు ఎత్తానంటే నోరు ముయించేస్తాననిపిస్తుందా? అంత లేదండి. దేవుని మాటలువి. దేవుని మాటలకు ఎవరైనా చెవివలసిందే. దేవుని మాటలను ఎవరైనా ఒప్పుకొని తీరవలసిందే. దేవుని మాటలకు ఎవరైనా బ్రతుకు మార్చుకోవాల్సిందే. చూడండి, ఇలాగ పట్టుదలగా పోయి పంతాలుగా పోయి మొండితనంతో మనం బిగిసిపోయి ఉంటే చివరి స్థానానికి వెళ్ళిపోతాం. మనకంటే నిన్నగాక మొన్న వచ్చిన అన్యులు బాగున్నారండి. వాళ్ళు చక్కగా, వాళ్ళు దేవుళ్ళకి వస్తే చక్కగా దేవుని కనపరుస్తూ ఉంటారండి. వాళ్ళు పట్టుకున్న దేవుడిని విడిచిపెట్టండి అసలు. కానీ మనం, మా పూర్వీకుల దేవుడు అండి, మా తాత క్రైస్తవుడు అండి, మా మామగారు క్రైస్తవుడు అండి, ఇలా చెప్పుకుంటూ చివరికి లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయామంటున్నాడు దేవుడు. మీలో అనేకులు మొదటి వారు కడపటి వారు అయిపోతాడు. కడపటి ఉన్నవాళ్ళు, నిన్నగాక మన దేవుళ్ళకి వచ్చిన వాళ్ళు మనల్ని అధిగమించి ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళకంటే ముందున్నామని చెప్పుకునే మనం చివరి స్థానానికి వెళ్ళిపోయాం. ప్రభు వస్తే ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎవరు? ఏ సంఘం ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు? యేసుప్రభు గారు నేను తిరిగి వస్తానని చెప్పినప్పుడు సంఘాలన్నీ కలిసి ఆయన కోసం చూడాలా వద్దా? మరి చూడాలి. సంఘాలన్నింటినీ కలిపి వాక్యం చెప్పేవాళ్ళు ఏరి? అలా చెప్పేవాళ్ళు ఏరి? యేసుక్రీస్తు ప్రభు వస్తే మనం భూమి మీద మిగిలిపోతే ఎంత భయంకరమైన శిక్షకు వెళ్ళిపోతామో చూడండి ప్రియులారు. మరి కనుక ప్రభు కొరకు ఎదురు చూసే సంఘాలయ్యి, ప్రభు కొరకు ఎదురు చూసే సంస్థలయ్యి, ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి పద్ధతులు అసలు ప్రార్థన అయిపోగానే ఎవరి కుటుంబాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నాం, ఎవరి కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఏమండి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడంటే మర్చిపోతున్నామా? పిలిపి పత్రిక 2వ అధ్యాయం 21 వచ్చిన చూడండి ఒకసారి, ముగించుకుందాం. పిలిపిలికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 21 వచ్చిన చూడండి ప్రియుల. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారంటే డోయ్. పిలిపి పత్రిక 2వ అధ్యాయము 21 వచ్చిన. నేను చెప్పలేదు ప్రియులారా, మీ మీద నాకు ఏ కోపం లేదు. మన తండ్రి అయిన దేవుడు మనల్ని సరిచేయడానికి రాయించిన మాటలు. నిజం చెప్పండి, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యాలు చూడరంట. ఇదేంటండి?
మరి గుళ్ళు కట్టిస్తున్నది యేసుక్రీస్తు కార్యం కదా? గుడికి రంగులేస్తున్నది యేసుక్రీస్తు కార్యం కదా? మరి ప్రతి సంవత్సరం ఆర్భాటంగా క్రిస్మస్ చేసుకుంటున్నాం కదా, మరి అది యేసుక్రీస్తు కార్యం కాదా? సభలు పెడుతున్నాం, అది యేసుక్రీస్తు కార్యం కాదా? ఇన్ని చేస్తుంటే యేసుక్రీస్తు కార్యములు చేయట్లేదు అంటారేటండి బాబు. మరి అన్ని ఎవరికి? మనం చేసే క్రియలను ఎవరికి చేస్తున్నాం? ఇవే నిజంగా దేవుడికి చేస్తుంటే నన్ను పట్టించుకోవడం లేదని క్రీస్తు ఎందుకు అంటాడో చూడండి. అందరూ సొంత కార్యములను చూచుకొనుచున్నారు. మనల్ని మనం ప్రేమించుకుంటున్నంత గొప్పగా దేవుణ్ణి ప్రేమించట్లేదంట. రక్తమిచ్చి, ప్రాణమిచ్చి, రక్షణిచ్చి, సమస్తాన్ని మనం పవిత్రపరిచి ఇంత గొప్పగా చేసి పరలోకానికి మంచి దారి వేసి నిలబెట్టి వెళ్ళిపోయాడే, ఆయన్ని పట్టించుకోరా? మరి ఆయనకి ఏమిస్తే మన రుణం తీరుతుంది ప్రియులారా? నోటితో నాయనా నీకు స్తుతులు అంటే సరిపోద్దా? మరి క్రియలే నోటితో చెప్పినంత గొప్పగా జీవితంలో జీవించగలుగుతున్నాం. మరి చర్చిలో పరిశుద్ధంగా నిశ్శబ్దంగా 2 గంటల సేపు ఉంటున్నాం కదా, అలాగా బయటకు వచ్చిన తర్వాత దొరకగలుగుతున్నామా? అందుకే మీరు మీ క్రియలే చూసుకొనిచున్నారు కానీ నా క్రియలు చూడడం లేదంటున్నాడు. అంటే యేసుక్రీస్తు కార్యములు చేయట్లేదంట. యేసుక్రీస్తు కార్యములు ఏంటి చెప్పనా? ప్రేమ కలిగి ఉండడం, సత్యం చెప్పడం, పాపం చేయకుండా ఉండడం, పరిశుద్ధులుగా బ్రతకడం, దేవుని కొరకు ఎరగని బిడ్డలకి దేవుని మాటలు చేరవేయడం, బ్రతికున్నంత వరకు మన కష్టాన్నిచ్చి, మన కాలాన్నిచ్చి, మన ఆయుష్నిచ్చి, మన ఆరోగ్యం ఇచ్చి దేవుని మహిమార్థమే మనం వాడిపోవలసిన పుష్పాలం. మనం ఆలోచించండి. ఇవన్నీ దేవుని కొరకు మనం చెయ్యాలి పిల్లలు. అవి చెయ్యట్లేదని దేవుడు చెప్పిన మాటలు వింటుంటే చాలా బాధ కలుగుతుంది. ఆయనలాగే మనల్ని సిలువ చచ్చిపోమన్నాడా? ఆలోచించండి. యెరూషలేములో ఆయన మోసిన భారమైన సిలువ నిన్ను కూడా మోయమన్నాడా ఏంటి? లేదు. ఆయనకి లాగిన మనం కొరడ దెబ్బలు తినమన్నాడా? లేదే. పెట్టినారా? ఆయన పడినంత కష్టం మనం పడమని చెప్పాడా? అది లేదు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు 2 సిలువలు పెడతానన్నాడా? ఏమన్నాడా? విశ్రాంతికి. ఎంత పీస్ఫుల్గా చెప్పాడో చూడండి. ఆయన పడినంత కష్టం మనకి చెప్పలేదు పాపం. ఈ చిన్న జీవితాన్నైనా దేవుని కోసం బ్రతకపోతే మనం ఏమైపోతాం? ఎక్కడికి వెళ్ళిపోతాం? సభలంటే ఆశీర్వాదం పండుకోవాలని అనుకుంటున్నారా? తృప్తి పొందుకోవడానికి అనుకుంటున్నారా? జీవితాలను సరి చేసుకునే సభలు లేవు. ఎక్కడ మనుషులు మారు మనసు పొందే సభలు లేవు. ఎక్కడ చూసినా యేసుప్రభు గారు వచ్చే కాలం దగ్గరికి వచ్చింది. శరీరాలను భూమి మీద విడిచిపెట్టేసి మహాత్ముడితో వెళ్ళిపోవాల్సిన లోకం ప్రయాణం ఒకటి ఉంది. కానీ శరీరాన్ని బాగు చేసుకునే పనిలోనే ఉన్నారు ప్రజలు. శరీరానికి రోగం వచ్చి తగ్గించుకునే పనిలోనే ఉన్నారు. శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఆ కాన్సెప్ట్లోకి ఎవరు రావట్లేదు అసలు. ఇది ఎప్పుడు మనతోనే ఉంటుందా ఈ దేహం? ఈరోజు షుగర్ వచ్చిందనుకోండి, తగ్గిపోయిందనుకోండి, రేపు బీపీ వస్తుంది. బీపీ వచ్చిందనుకోండి, తగ్గిపోయిందనుకోండి, క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ తగ్గిపోయిందనుకోండి, ఇంకోటి వస్తుంది. ఎందుకంటే ఈ శరీరం అనేది రోగాలకి నిలయం. ఇది దీనికి రోగం రాకుండా ఉండాలంటే దీని రోగం కట్టాలి. ఎప్పుడు కడుతుంది దీని రోగం? చచ్చిపోయినప్పుడు. చచ్చిపోయిన లాజర్ని దేవుడు బతికించాడా? బ్రతికించాడు. అలాగే ఉండిపోయాడా? మళ్ళా చనిపోయాడా? మళ్ళా చనిపోయాడు. అంటే ఏమర్థం చేసుకున్నాం మనం? చనిపోయిన వాడు బ్రతికారని గొప్పగా చెప్పుకున్నా మళ్ళా చచ్చిపోతారు. పలానా సేవకుడు చనిపోయిన వాడు లేపాడు అంటారే, ఆ లేపినాడు మళ్ళా చచ్చిపోతాడు. చచ్చిపోవడం లేవడం, చచ్చిపోవడం లేవడం కాదు, చచ్చిపోయి లేచి ప్రభుత్వ పరలోకానికి వెళ్ళిపోవడం కావాలి మనకి. అలాంటప్పుడు శరీరం చచ్చిపోయినా పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు. ఏది మీ త్యాగం? అడుగుతున్నాడు దేవుడు. పిల్ల అందరూ సొంత కార్యములను చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఆయన ఆవేదన, ఆయన బాధ, ఆయన కష్టం ఎలా చెప్తే అర్థమవుతుంది? అద్భుతమైన పాట రాశానండి. దేవుడు మనుషులను కలిగించి ఎంత దుఃఖపడుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో, అదృశ్య దేవుని ఆవేదన అనే మంచి పాట రాశాను. పాటను చూద్దాం స్క్రీన్ మీద, తర్వాత ప్రార్థన చేసుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం, తిరిగి రేపు అద్భుతమైన మాటలు చెప్పుకుందాం. తొందరగా రండి.
మంచి మాటలు విందాం ప్రియులారా. పాట చూపిస్తారు, తర్వాత చూద్దాం. ఇలాంటి పాటలు గట్ట మీకు కావలిస్తే బుక్ స్టాల్లో చక్కగా ఉంటే తీసుకోవచ్చు. లైట్లు ఆఫ్ చేయండి తమ్ముడు, పాట ప్లే చేస్తారు చూడండి దయచేసి. మంచి పాట. పిల్లలను పెంచి గొప్పగా చేయుటై నేరమా, సృష్టిని కలిగించి అధికారమివ్వటమే ఘోరమా. ఇది అదృశ్య దేవుని ఆవేదన, ఇది యెహోవా దేవుని ఆలాపన. ఇది అదృశ్య దేవుని ఆవేదన, ఇది యెహోవా దేవుని ఆలాపన. ఆకాశమా ఆలకించుమా. శక్తి సామర్థ్యాలు అధునాతన ఆయుధాలున్న అడవుల్లో ధైర్యంగా తిరగలేని పరిస్థితి పోలీసులది. ఎక్కడ డంపులున్నాయో, ఎక్కడ బాంబులు పేలుతాయో తెలియదు. ఇది నిన్న మొన్నటి పరిస్థితి. కానీ ఇప్పుడు స్వేచ్ఛగా అడవులను జల్లెడపడుతున్నారు. డంపులు సులువుగా వెలికి తీస్తున్నారు. అందుకు కారణం స్నిఫర్ డాగ్ అంటున్నారు పోలీసులు. డిపార్ట్మెంట్ అన్నుల పదిలో కీలక అస్త్రంగా మారిన స్నిఫర్ డాగ్స్ పై స్పెషల్ స్టోరీ. పనికిరానివన్నీ కుక్కకు పారేసిన తెల్లవార్లు కాయక మానునా, కునుకక నిద్రించక దేవుడు నిన్ను కాచిన కుక్కకున్న విశ్వాసం మనిషికుండెనా. పనికిరానివన్నీ కుక్కకు పారేసిన తెల్లవాళ్ళు కాయక మానునా, కునుకక నిద్రించక దేవుడు నిన్ను కాచిన కుక్కకున్న విశ్వాసం మనిషికుండెనా. అందుకే అన్నాడు దేవుడు, ఎద్దు తన యజమానిని ఎరుగునని, మనిషి కన్న పశువులే నిన్నయని. అందుకే అన్నాడు దేవుడు, ఎద్దు తన యజమానిని ఎరుగునని, మనిషి కన్న పశువులే నిన్నయని. ఇది అదృశ్య దేవుని ఆవేదన, ఇది యెహోవా దేవుని ఆలాపన. ఆకాశమా ఆలకించుమా, భూలోకమా చెవియొక్కుమా. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అన్నాడు యోగి వేమన. ఆ గరిటెడు పాలు ఇప్పుడు ప్రపంచంలో 10% మందికి ప్రాణభిక్ష పెట్టబోతున్నాయి. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు గోవు పాలే మహా ఔషధంగా మారబోతున్నాయి. ఇకసైడ్ సైంటిస్ట్ చేస్తున్న ప్రయోగాలు మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. గట్టి పరక వేస్తే గుండె నిండా ప్రేమతో, గిన్నె నిండా పాలిచ్చును పశువులు. బహు చక్కని రుచులతో ఆహారమిచ్చి
నిచ్చిన దేవునికి చోటివ్వరు మనుషులు. గడ్డి పరక వేస్తే గుండె నిండా ప్రేమతో గిన్నె నిండా పాలిచ్చులు పశువులు. బహు చక్కని రుచులతో ఆహారమిచ్చిన దేవునికి చోటివ్వరు మనుషులు. అందుకే అన్నాడు దేవుడు, రుచులతో నిండిన నోటిలో మనము మట్టితో నింపాలని కాటిలో. అందుకే అన్నాడు దేవుడు, రుచులతో నిండిన నోటిలో మనము మట్టితో నింపాలని కాటిలో. ఇది అదృశ్య దేవుని ఆవేదన, ఇది యెహోవా దేవుని ఆలాపన. ఆకాశమా ఆలకించుమా, భూలోకమా చెవియొక్కుమా. పిల్లలను పెంచి గొప్పగా చేయుటై నేరమా, సృష్టిని కలిగించి అధికారమివ్వటమే ఘోరమా. ఇది అదృశ్య దేవుని ఆవేదన, ఇది యెహోవా దేవుని ఆలాపన. ఇది అదృశ్య దేవుని ఆవేదన, ఇది యెహోవా దేవుని ఆలాపన. ఆకాశమా ఆలకించుమా. లైట్స్ వెలిగించండి. మానవ జీవితాలను కదిలించి ఆలోచింపచేసే వాక్యానుసారమైన పాటలు మీరు చూస్తున్నవి. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ప్రపంచంలో గొప్ప స్థానం ఇచ్చినప్పుడు ఆ గొప్ప దేవుని బిడ్డలాగే బ్రతికి మరణించాలి. జీవరాశుల కంటే చీమల కంటే దారుణంగా బ్రతికితే ఎక్కడికి వెళ్ళిపోతామో ఆలోచించుకోండి. రేపటి దినాన్ని మీరు తొందరగా వస్తే అద్భుతమైన మాటలు మనం విందాం. లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. దయచేసి లేచి నిలబడదాం. ప్రియులారా, మమ్ములను మిక్కులుగా ప్రేమించిన మా తండ్రి, బ్రాహ్మణగూడెం గ్రామాన్ని మీరు ప్రేమించి మీ బిడ్డలైన తమ్ముళ్లతో కష్టాన్ని సభల కొరకు వెచ్చించి అనేక మంది బిడ్డల్ని ఇక్కడికి సమకూర్చి మీ మాటలు వినిపించినందుకు వందనాలు తండ్రి. ఏ గ్రామానికి చెందిన వాళ్ళమైనా, ఏ సంఘపు వారమైనా ఒక్క పరలోకానికి రావడానికి సిద్ధపడుతున్న మీ బిడ్డలు కనికరించండి. మనుషుల మాయోపాయాల వల్ల సత్యవాక్యానికి దూరం కాకుండా మీ మాటలను గుండెలకు అత్తుకునే మంచి మనసు బిడ్డలకు అనుగ్రహించండి. విన్న ప్రతి మాట మీది. మా బ్రతుకులను మార్చగల శక్తి కలిగినది తండ్రి. మిమ్మల్ని గౌరవించేటట్లు సహాయం చేయండి. ఇంతవరకు మీ కొరకు మేము ఏం చేసాం? అన్నీ ఇచ్చి అన్నీ నేర్పించిన మా ప్రభు మాకింత క్రమాన్ని నేర్పించినప్పుడు చీమకున్న క్రమం మనిషికి లేదంటే ఎంత సిగ్గుచెట్టు తండ్రి. మా చదువులు, మా పదవులు, మా అధికారం, మా వ్యాపారాలు ఇవన్నీ మమ్మల్ని ఒక మంచి స్థితిలోనే తీసుకురాలేనప్పుడు మేము పరలోకం ఎలా చేరుకుంటామనే ఆలోచన బిడ్డలకు కలిగించండి. వారిని, వారి కుటుంబాలను దీవించండి తండ్రి. మీకోసం బ్రతకడంలో బిడ్డలకు కొదువై ఉన్నది ప్రతిదీ ప్రసాదించండి. బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి, ఆహారం దయచేయండి. ఆర్థికంగాను ఆరోగ్యపరంగా బిడ్డలకు సహకారులుగా ఉండండి. భక్తి జీవితంలో ముందుండడానికి, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం పొందుకోవడానికి మీ మనసు తెలుసుకుని పరిశుద్ధమైన మీ దగ్గరికి రావాలంటే ఎలా బ్రతకాలో బిడ్డలకు నేర్పించండి. తిరిగి వెళుతుండగా నిండుగా దీవించి పంపించండి. సుఖగమ్యానికి చేర్చండి. తిరిగి మళ్ళా కలుసుకొని రేపొద్దున మధురమైన మాటలు వినడానికి మీ చిత్తమైతే మమ్మల్ని సజీవ లేఖలో దాచిపెట్టండి తండ్రి. మమ్మల్ని మేము పరీక్షించుకొని బ్రతకడానికి నేర్పించండి. అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ నిండుగా దీవించి బిడ్డలు పంపించమని క్రీస్తు యేసు ప్రభు వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ సత్కాలము తోడుగా ఉండనుగాక. ఆమేన్.